ఒకప్పుడు ఒక చీమ, ఒక మిడత అటవీ ప్రాంతంలో నివసించేవి. వేసవిలో చీమ కష్టపడి గింజలు, ధాన్యం పోగు చేసుకుంటూ ఉండేది. రోజంతా పనిచేసి, తన గూడులో ఆహారం నిల్వ చేసేది. అదే సమయంలో, మిడత ఆనందంగా పాటలు పాడుకుంటూ, ఎండలో ఆడుకుంటూ కాలక్షేపం చేసేది. చీమ ఎంతగా శ్రమించిందో మిడత అంతగా నిర్లక్ష్యం చేసింది. ఋతువులు మారాయి. శీతాకాలం వచ్చింది. మంచు కురవసాగింది. బయటి లోకమంతా చలిగా మారిపోయింది. చీమ తన గూడులో చల్లగా, సురక్షితంగా ఉండి, వేసవిలో పోగు చేసుకున్న ఆహారాన్ని తినసాగింది. కాని, మిడత మాత్రం ఆహారం లేక ఆకలితో అల్లాడింది. చివరికి, చీమ దగ్గరకు వెళ్ళి, నాకు కొంత ఆహారం ఇవ్వవా? అని వేడుకుంది. అప్పుడు చీమ మిడత వైఖరిని గుర్తుచేసి, నేను పని చేసేటప్పుడు నువ్వు ఏమి చేశావు? అని ప్రశ్నించింది. నేను పాటలు పాడుకున్నా అని మిడత మౌనంగా చెప్పింది. పాటలు పాడుకున్నావా? మరి ఇప్పుడు నాట్యం చేయవచ్చు అని చీమ చెప్పింది. ఈ కథ మనకు శ్రమ, బాధ్యత, ముందు చూపు ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. సమయం ఉన్నప్పుడే శ్రమించి, భవిష్యత్తును సురక్షితంగా చేసుకోవాలి.